హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్ని స్థానాలు అంటే సుమారుగా మనకి 37 స్థానాలకు అండ్ 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఆ నోటిఫికేషన్లో ఎప్పటి నుండి నామినేషన్స్ ఫైల్ చేయొచ్చు అండ్ ఎప్పటి నుండి కంప్లీట్గా ఆ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్తో కూడినటువంటి ఈ యొక్క అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో విప్ ఉపయోగించవచ్చా, ఉపయోగించరాదా? అండ్ మరి తెలంగాణలో ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక డిఫికల్ట్ కండిషన్స్ని అంటే సమస్యాత్మకమైనటువంటి యొక్క సిచ్యుయేషన్ని ఫేస్ చేయబోతున్నారా, ఎందుకు ఒకవేళ వాళ్ళు ఫేస్ చేస్తే కనుక, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, అండ్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్ మీకు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈరోజు కానీ రేపు కానీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కోర్స్ అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. మీరు దానికి సంబంధించి మన యాప్లో కానీ టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మూడిట్లలో కూడా ఆ అప్డేట్ ఉంటుంది, కోర్స్ అప్డేట్ అంటే కోర్సు స్టార్టింగ్ డేట్ అండ్ కోర్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్, నోట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీరు యొక్క పాలిటీ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం పాలిటీ కోర్స్ అనౌన్స్ కాబోతుంది. తర్వాత రోజులలో గ్రూప్ 1 మెయిన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కోర్సెస్ కూడా మనకి లాంచ్ అవబోతున్నాయి. అలానే నేను మీకు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్ చెప్తున్నాను కదా, దానికి సంబంధించిన కొంతమంది పీడిఎఫ్ తెలుగులో కూడా నోట్స్ కావాలంటున్నారు కదా, తెలుగు నోట్స్ కూడా మీకు యాప్లో అవైలబుల్ ఉంది, యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సరే, మరి డీటెయిల్స్కి వెళ్తే కనుక మనకి ఈరోజు 18 ఫిబ్రవరి రోజు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ యొక్క రాజ్యసభలో ఖాళీ కాబోతున్నటువంటి సీట్లు ఏప్రిల్ 2026లో ఫిల్ చేయబోతున్నట్టుగా. ఓకే, ఎన్ని సీట్స్ ఖాళీ అయిపోతున్నాయి? 37 సీట్స్. ఎన్ని రాష్ట్రాలకు సంబంధించి? 10 స్టేట్స్కి సంబంధించి. నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ 26 ఫిబ్రవరి రోజు రాబోతుంది. అండ్ మనకి పోలింగ్ ఆఫ్ ఓట్స్, డేట్ ఆఫ్ పోల్ 16th మార్చ్ 2026. అండ్ ఫైనల్గా కౌంటింగ్ కూడా ఆ రోజు మనకి 16th మార్చ్. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా 20 మార్చ్ లోపు ఫినిష్ అయిపోతుందని చెప్పేసి ఈసీఐ అంటున్నారు. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క ఎలక్షన్ డేట్కి సంబంధించింది. అండ్ ఎన్ని రాష్ట్రాల నుంచి మనకి ఇది 10 స్టేట్స్ నుంచి 37 రాష్ట్రాల నుంచి ఖాళీ కాబోతుంది కదా. ఏపీలో ఏం వేకెన్సీస్ రావట్లేదు. తెలంగాణ నుంచి 2 వేకెన్సీ ఇవ్వబోతున్నారు. అభిషేక్ సింగ్ మను సింఘ్వి అండ్ సురేష్ కుమార్ రెడ్డి. సురేష్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఉన్నారు మీకు తెలుసు, అండ్ అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ తరపున ఉన్నారు. జనరల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి ఇప్పుడు ఏదైనా లాయర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పైన ఏదైనా కేసులు ఫైల్ అయినప్పుడు ఇతను వాదిస్తుంటాడు, మీకు ఐడియా ఉందనుకుంటా. ఓకే, సుప్రీంకోర్టు ప్రాక్టీస్ చేసినటువంటి లాయర్ కూడా అండ్ కాంగ్రెస్ పొలిటీషియన్. ఓకే, సార్ మళ్ళీ వేరే రాష్ట్రం వాళ్ళకి చెందిన వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తారో చూద్దాం ఒకసారి. సార్ ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోతున్నది ఈ యొక్క రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క సందర్భం ఏంది అండ్ రాజ్యసభ యొక్క ప్రాముఖ్యత ఏంది. సో రాజ్యసభ నిజంగానే ఒక నామమాత్రపు అధికారాలు ఉన్నాయా, లేకపోతే రాజ్యసభ నిజంగానే పవర్ ఉందా? ఓకే, పవర్ ఉంటే కనుక రాజ్యసభకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంది అండ్ ఈ యొక్క రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దీనికి రాజకీయపరమైనటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అంటే, ఎందుకంటే రాజ్యసభలో ఓట్లు వేయాల్సింది ఎవరు? ఎమ్మెల్యేస్ కదా. మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ వాళ్ళ పార్టీ క్యాండిడేట్కి ఓటేసినట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీలైతే కనుక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకు ఓటేసినట్టు చూసుకోవాలి. ఓకే, సో క్యాంప్ రాజకీయాలు కూడా మళ్ళీ రాబోతున్నాయని మనం చూడొచ్చు. సో మరి ఈ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్స్ కావాలి అండ్ ఈ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, మీరు యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కనుక ఈ టాపిక్ GS2 GS4కు సంబంధించింది. ఓకే, సరే, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్ని సీట్లకు ఎన్నికలు కండక్ట్ చేయబోతున్నారు? 37 సీట్స్. ఎన్ని రాష్ట్రాలు? 10 స్టేట్స్. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే రాజ్యసభకి ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 5 years కానీ జరగవు, ఎవ్రీ 2 years ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, రాజ్యసభకి ఎవ్రీ 2 years ఎలక్షన్ జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎవ్రీ 2 yearsకి రాజ్యసభలో ఉన్నటువంటి 1/3 మెంబర్స్ జనరల్గా రిటైర్డ్ అవుతారు. ఓకే, 1/3 మెంబర్స్ రిటైర్డ్ అవుతారు అండ్ ఇంకొక 1/3 మెంబర్స్ అనేవాళ్ళు మళ్ళీ రిక్రూట్ అవుతారు. ఓకే, సరే, నెక్స్ట్ ఈ యొక్క సీట్స్ అనేవి వీరికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతుంది అండ్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మనం చెక్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫేజ్లో అంటే ఇప్పుడు 6 years ఫినిష్ చేసుకుంటున్న వాళ్ళు ఈ 37 మెంబర్స్. ఓకే, నార్మల్గా అయితే కనుక 245లో 1/3 ఎంత 80 మెంబర్స్ వరకు మనకి రిటైర్డ్ అవ్వాలి. కాకపోతే
అంటే కొన్ని డేట్స్ సంవత్సరంలో కొద్దిగా ఎర్లీగా రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేట్గా రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. జనరల్గా వీళ్ళు ఒక 6 months డేటాను బట్టి చూస్తారు. ఈ ఇయర్లో ఫస్ట్ ఇప్పుడు 6 months ఎవరైతే రిటైర్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకే, సో ఎవ్రీ 2 years కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు 37 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కదా, అవి ఎలక్షన్ జరగబోతున్నాయి. అండ్ రాజ్యసభకు సంబంధించినటువంటి కొన్ని కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక రాజ్యసభ మనకు ఆర్టికల్ 80 రాజ్యసభ కాంపోజిషన్ అంటే రాజ్యసభలో ఉండేటటువంటి సభ్యుల గురించి చెప్తుంది. రాజ్యసభలో మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ వచ్చేసి మనకి 233 అండ్ నామినేటెడ్ మెంబర్స్ వచ్చేసి 12 members. నామినేటెడ్ అంటే వీళ్ళని నామినేట్ చేసేది యొక్క ప్రెసిడెంట్, రాష్ట్రపతి. ప్రెసిడెంట్ తనకు నచ్చిన వాళ్ళు నామినేట్ చేయడానికి లేదు. ప్రెసిడెంట్కి ఆయన యొక్క నామినేటెడ్ పేర్లు, ఆ నామినేటెడ్ మెంబర్స్ యొక్క నేమ్స్ యూనియన్ గవర్నమెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు. ఈ యొక్క 12 members ఎవరైతే నామినేట్ కాబడతారో రాజ్యసభకి, వీళ్ళు ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్ వీటిలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని జనరల్గా నామినేట్ చేస్తుంటారు. మీరు చూడవచ్చు పిటి ఉషా మనకి ఆర్ట్స్ అంటే స్పోర్ట్స్ కూడా ఒక ఆర్టే కదా. అండ్ ఇంతకుముందు మేరీ కోమ్, సచిన్ టెండూల్కర్, సో ఇంకా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు కదా. అండ్ ఈవెన్ రాజమౌళి గారి యొక్క ఫాదర్. సో ఇట్లాంటి ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్కి సంబంధించిన వాళ్ళు యొక్క నామినేట్ అవుతుంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 83 Clause 1 దీని ప్రకారము రాజ్యసభ యొక్క డ్యూరేషన్ చెప్తున్నారు. రాజ్యసభకు డ్యూరేషన్ అంటూ ఏం లేదు, ఇది పర్మనెంట్ హౌస్, శాశ్వత సభ. కాబట్టి రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు మాత్రం ఈ యొక్క 6 years, ఓకే 6 years మాత్రమే పదవీ కాలం ఉంటుంది. వాళ్ళు ఎన్నిసార్లైనా రాజ్యసభకు మళ్ళీ ఎన్నికవచ్చు. అండ్ ఇలా రాజ్యసభకు ఎన్నికల్లోకి ఎవ్రీ 2 years ఒకసారి 1/3 members రిటైర్డ్ అవుతారని చెప్పాను. ఏ రాష్ట్రానికి రాజ్యసభలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే తెలంగాణకి ఎన్ని సీట్స్ ఉన్నాయి రాజ్యసభలో, ఏపీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి 4th schedule ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 4th schedule దీని గురించి డీల్ చేస్తుంది. మనం మీకు ఐడియా ఉంటే కనుక ఈ యొక్క తెలంగాణకి ఈ యొక్క Schedule 4లో తెలంగాణ యొక్క మొత్తం తెలంగాణ కేటాయించబడినటువంటి రాజ్యసభ సీట్లు ఎన్ని, అలానే ఏపీకి కేటాయించబడినటువంటి రాజ్యసభ సీట్లు ఎన్నో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రాజ్యసభకు ఎలక్షన్ ప్రాసెస్. రాజ్యసభలో సభ్యుల్ని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు, ఓకే అంటే అసెంబ్లీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే కనుక ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. నామినేటెడ్ ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు. అఫ్ కోర్స్ ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ లేదనుకోండి. ఇదివరకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, వాళ్ళు నామినేటెడ్ ఎమ్మెల్యేస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఓకే సరే, ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు కదా. మరి ఈ యొక్క ఎమ్మెల్యేలలో ఏ ప్రాతిపదికన అంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది, ఎన్నికను కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఇందులో యూజ్ చేసేటటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, అంటే ఓటు బదలాయింపు పద్ధతి. ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ఎందుకు వాడుతున్నాం అంటే అసెంబ్లీలో ఏ పార్టీకి ఎక్కువ సీట్స్ ఉంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు రాజ్యసభలో ఎక్కువ ఉంటారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాబట్టి దీనికి ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటును వాడుతున్నాం. ఓకే, అండ్ ఇది మనకి ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ బ్యాలెట్ విధానం అంటే ఏంటి చెప్తాను జాగ్రత్తగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఓకే మీరు యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణకు చూద్దాం ఒకసారి. మీరు తెలంగాణలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అనుకోండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకోండి, ఓకే అండ్ కాంగ్రెస్ యొక్క 2 ఖాళీలు ఏర్పడుతున్నాయి కదా. కాంగ్రెస్ 2 క్యాండిడేట్లను పెట్టింది అనుకుందాం కాసేపు, ఓకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, తనకున్నటువంటి ఎమ్మెల్యేలలో వీళ్ళు క్యాండిడేట్ ఏకి ఓటేయండి, వీళ్ళు క్యాండిడేట్ బికి ఓటేయండి అని చెప్తుంది. అప్పుడు మీరు ఎవరికైతే ఓటేశారో ఆ ఓటేసిన తర్వాత పార్టీ ఏజెంట్ ఉంటాడు, అసెంబ్లీలోనే పార్టీ ఏజెంట్, తను కూడా ఒక ఎమ్మెల్యేనే ఉంటాడు. సో తనకు మీరు చూపెట్టాలి నిజంగానే నేను మీకు వీళ్ళకి ఓటేసిన అని చెప్పేసి. వాళ్ళకి చూపెట్టలేదనుకోండి మీరు ఒకవేళ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది సుమారుగా 9 మందో 8 మందో యొక్క మనకి వాళ్ళు డిఫెక్షన్ అయ్యారు కదా, పార్టీ ఫిరాయించారు కదా కాంగ్రెస్కి. ఇప్పుడు వాళ్ళ యొక్క రాజ్యసభ ఎన్నికలలో ఓటేసిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ చెప్పిన క్యాండిడేట్స్కి ఓటేస్తారా లేదా కాంగ్రెస్ చెప్పిన క్యాండిడేట్కి ఓటేస్తారా? సరే ఓటు ఎవరికి వేసినా మొత్తానికైతే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పార్టీ ఏజెంట్కి అయితే కనుక వాళ్ళు ఎవరికి ఓటేసారో చూపెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూపెట్టకపోతే ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒకవేళ ఏం డౌట్ రావచ్చు, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ రాజ్యసభ క్యాండిడేట్కి ఓటేస్తే ఏమైనా అవుతుందా అంటే ఏం కాదు. ఎందుకంటే ఈ రాజ్యసభ ఎన్నికలలో విప్ అనేది ఉండదు. అంటే ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ క్యాండిడేట్కి ఓటేయచ్చు, ఓకే విప్ జారీ చేయలేము. అంటే మా క్యాండిడేట్కి ఓటేయండి అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఆ ఓటు హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పార్టీకి తెలిసిపోతుంది కదా వేరే పార్టీ క్యాండిడేట్కి ఓటేశారని చెప్పేసి, అప్పుడు పార్టీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు కావాలంటే. అండ్ అతను పార్టీకి రాజీనామా చేసినట్టు కన్సిడర్ చేసి అతను డిస్క్వాలిఫై చేయండి అని అడగొచ్చు. కాబట్టి అతను డిస్క్వాలిఫై చేయాల్సింది ఎవరు? మళ్ళీ స్పీకర్. స్పీకర్ ఎవరు చెందిన పర్సన్? రూలింగ్ పార్టీ చెందిన పర్సన్. కాబట్టి డిస్క్వాలిఫై చేస్తాడా? చెయ్యడు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే. కాబట్టి రాజ్యసభ ఎన్నికలకు విప్ అనేది ఉండదు. సరే, ఇప్పుడు మరి రాజ్యసభ ఎన్నికలలో గెలవాలంటే క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు రావాలి చూద్దాం ఒకసారి.
ఇప్పుడు విన్నింగ్ క్యాండిడేట్, ఓకే, జాగ్రత్త చూడండి స్టూడెంట్స్, విన్నింగ్ క్యాండిడేట్, ఓకే, లేదా విన్నింగ్ కోటా. విన్నింగ్ ఏంటంటే ఓవరాల్గా టోటల్ ఓట్స్ అంటే టోటల్ ఎమ్మెల్యేస్ జనరల్గా డివైడెడ్ బై 2 + 1. సో తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ 119 ఉంది కదా, క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం 120 రాస్తున్నాం. 120/2 + 1, కాబట్టి గెలవాలంటే ఎంతమంది సపోర్ట్ ఉండాలి? 61 ఎమ్మెల్యే సపోర్ట్ ఉండాలి. ఇది ఒక క్యాండిడేట్ పోటీ చేస్తున్నప్పుడు. ఇన్ కేస్ మోర్ దాన్ 1 వేకెన్సీ, ఓకే, మోర్ దాన్ 1 వేకెన్సీ, ఒక సీటు కన్నా ఎక్కువ ఖాళీ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పుడు టోటల్ ఓట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ +1 అండ్ +1. ఇప్పుడు తెలంగాణలో టోటల్ ఓట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 120 అనుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి, +1 అండ్ +1 అంటే 120/3, ఓకే, 40 + 1, ఓకే. విన్నింగ్ క్యాండిడేట్కి 41 ఓట్స్ రావాలి. 41 ఓట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనకి మోర్ దెన్ 1 ఉంటే కనుక వేకెన్సీస్, టోటల్ ఓట్స్ ప్లస్ వేకెన్సీ +1 ప్లస్ ఓవరాల్ +1 ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు 2 వేకెన్సీస్ వస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ ఈజీగా ఒకటి గెలుచుకోగలుగుతుంది, ఓకే. అండ్ ఇంకో సీటు గెలవాలంటే ఇద్దరు కోసం అంటే ఒకరికి 41 సీట్లు రావాలి, 41 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి, ఓకే. అండ్ ఇంకో క్యాండిడేట్ కూడా 41 ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం ఉంటుంది. మరి 41 ఎమ్మెల్యేల సపోర్ట్ కోసము కాంగ్రెస్కి అప్రాక్సిమేట్గా మనకి మరి 30 మంది ఇంకా సపోర్ట్ ఉంటే, అండ్ బీఆర్ఎస్కి 30 మంది లేకపోతే 29 మంది సపోర్ట్ ఉండి, అండ్ ఏఎంఐఎం సపోర్ట్ అండ్ బీజేపీ, ఓకే. సో మరి ఈ 2 పార్టీల మద్దతు ఇచ్చుకుంటే కనుక ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ గెలిచే క్యాండిడేట్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి గెలిపితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయి కాబట్టి. వీళ్ళిద్దరు యొక్క సపోర్ట్ చేసుకుంటే కనుక వీళ్ళ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి 2 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందా లేదా ఒక స్థానం గెలుస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇందులో మనకి ఈ యొక్క వైలెట్ కలర్డ్ స్కెచ్ పెన్ ఇవ్వడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్కెచ్ పెన్తో ప్రిఫరెన్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ఏ క్యాండిడేట్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది. ఇక్కడ ఇద్దరే పోటీ చేస్తున్నారు కాబట్టి జనరల్గా ఎమ్మెల్యేలు ఒకటే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఏ క్యాండిడేట్ ఓటేస్తున్నామో ఆ ప్రిఫరెన్స్ రాస్తారు, ఓకే. ఒక 4-5 కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రిఫరెన్స్లు ఇస్తుంటారు అన్నమాట. నెక్స్ట్, అండ్ ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రాజ్యసభ ఎలక్షన్కి సంబంధించి రాజ్యసభ జనరల్గా ఎక్సెప్ట్ మనీ బిల్ విషయంలో రాజ్యసభకి ఓన్లీ లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉంటాయి. మనీ బిల్ కాకుండా రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కానీ, లేదా ఇంపార్టెంట్ చట్టాల విషయంలో లైక్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది సాధారణ బిల్లే కదా. ఇట్లా ఇంపార్టెంట్ చట్టాలను ఆమోదించేటప్పుడు రాజ్యసభ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటివరకు ఈ యొక్క ఏ రూలింగ్ పార్టీకి కూడా రాజ్యసభలో 100 సీట్స్ క్రాస్ అయినటువంటి సందర్భాలు లేదు. కాబట్టి రాజ్యసభ అనేది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక పార్టీకి లోక్సభలో ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ ఆ యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ రాజ్యసభకు ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ ఏంది? సాధారణంగా లోక్సభకే చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే లోక్సభ మెంబర్స్ పీపుల్ చేతి ఎలక్ట్ అవుతారు కదా. మరి రాజ్యసభకు ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 249 ప్రకారము యొక్క నేషనల్ ఇంపార్టెన్స్, ఓకే, దేశం యొక్క ఇంపార్టెన్స్ విషయంలో ఏదైనా బిల్ తీసుకురావాలంటే కనుక అది ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఒకవేళ ఆ బిల్ అనేది రాష్ట్ర జాబితాకి, స్టేట్ లిస్ట్కి సంబంధించి ఉంటే కనుక రాజ్యసభలో అది స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత అప్పుడు లోక్సభకి వెళ్తుంది. లేదా ఒక ఆల్ ఇండియా సర్వీస్ కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆర్టికల్ 312 ప్రకారం ఆ బిల్ని ఖచ్చితంగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అలానే ఎమర్జెన్సీ విధించబడినప్పుడు లోక్సభ లేదనుకోండి, అప్పుడు రాజ్యసభ దాన్ని ఆమోదించినా కూడా ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ తీసేసేటటువంటి తీర్మానం కూడా రాజ్యసభలోనే ఫస్ట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, ఆర్టికల్ 67 ప్రకారం అనమాట. సో ఈ విధంగా కొన్ని సందర్భాలలో రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క పొలిటికల్ సిగ్నిఫికెన్స్, రాజకీయపరమైనటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? ఈ యొక్క రాజ్యసభలో అంటే యొక్క ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో అప్పుడు కాంపోజిషన్ అంటే రాజ్యసభ సభ్యులు మారిపోతుంటారు కాబట్టి రూలింగ్ పార్టీ యొక్క కోయలేషన్ మారే అవకాశం ఉంటుంది. అండ్ రీజనల్ పార్టీ యొక్క స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఈ యొక్క ఫెడరలిజం పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సెంటర్లో ఉన్నటువంటి పార్టీ లోక్సభలో డామినేషన్ ఉన్నా కూడా స్టేట్లో ఉండేటటువంటి పార్టీలు రాజ్యసభలో డామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాంపిటేటివ్ ఫెడరలిజం సెంటర్కి స్టేట్కి మధ్యలో కానీ డిఫరెంట్ స్టేట్స్ మధ్యలో కానీ కాంపిటేటివ్ ఫెడరలిజం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ యాంటీ డిఫెక్షన్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే
ఈ యొక్క ఓట్ ఫర్ నోట్ లాగా డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనడం ఇట్లాంటివి. అండ్ ఫైనల్గా కంక్లూజన్ ఏంటి చెప్పొచ్చు అంటే రాజ్యసభ అనేది మనకు ఒక ఫెడరలిజంకి సింబల్. అందుకోసమే దీన్ని మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటుంటాం కదా. సో దాంతోపాటు ఇది మన డెమోక్రసీలో ఒక కంటిన్యూటీని తెలియజేస్తుంది పాలసీల విషయంలో, అండ్ ఒక డెలిబరేషన్స్ అంటే చర్చించుకోవడానికి కూడా సింబలైజ్ చేస్తుంది. అండ్ 2 సంవత్సరాలకు ఒకసారి సరిగ్గా దీన్ని ఎన్నికలు కండక్ట్ చేయడం అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ వ్యవస్థకు ఉన్నటువంటి స్టెబిలిటీ స్థిరత్వాన్ని చెప్తుంది. దాంతోపాటు రాజ్యసభ ఎలక్షన్స్ అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డిజైన్ని, అలానే ఫెడరల్ పాలిటిక్స్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలని, అండ్ లెజిస్లేటివ్ పవర్ డైనమిక్స్ అంటే మారుతున్నటువంటి రాజ్యసభ కంపోజిషన్లో తరచుగా మారుతున్నటువంటి ఈ డైనమిక్స్ని తెలియజేస్తుందని మనం చెప్పొచ్చు ఈ యొక్క రాజ్యసభ ఎలక్షన్ అనేది. ఓకేనా? సరే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి ఈ పర్టికులర్ టాపిక్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు రాజ్యసభ ఎలక్షన్స్, ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, ఇట్ కెనాట్ బి డిజాల్వ్ అంటున్నారు. రాజ్యసభ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటున్నారు. అండ్ ఎలక్షన్ టు రాజ్యసభ ఫాలోస్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటున్నారు. అండ్ రాజ్యసభ ఈ యొక్క స్టేట్ లిస్ట్ పైన ఏదైనా ఒక లాని చేయమని చెప్పేసి పార్లమెంట్ని ఆథరైజ్ చేయొచ్చు, కాకపోతే దానికి స్పెషల్ మెజారిటీతోని ఫస్ట్ రాజ్యసభ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, రాజ్యసభ అనేది ఒక లోక్సభ చేసినటువంటి చట్టాన్ని రివిజన్ చేసేటటువంటి ఛాంబరే కాదు, ఇండియన్ ఫెడరలిజంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అని ఉన్నటువంటి స్టేట్మెంట్ని రీసెంట్గా అంటే 2 yearsకి ఒకసారి మారుతున్నటువంటి రాజ్యసభ కంపోజిషన్ నేపథ్యంలో ఈ యొక్క స్టేట్మెంట్ని ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్స్. ఈసీఐ రాజ్యసభ ఎలక్షన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రాజ్యసభ కంపోజిషన్, రాజ్యసభ ఎలక్షన్స్ అండ్ రాజ్యసభ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, విన్నింగ్ క్యాండిడేట్ కావాల్సిన ఓట్స్ ఏంది, మోర్ దెన్ 1 వేకెన్సీ ఉంటే ఎలా జరుగుతుంది, అండ్ ఈ సందర్భంలో విప్ ఉపయోగించవచ్చా లేదా, తెలంగాణ స్పెసిఫిక్ ఎదురయ్యేటటువంటి కొన్ని ఛాలెంజెస్ ఏంటి, అండ్ రాజ్యసభ యొక్క ప్రాముఖ్యత ఏంది, ఏ సందర్భాల్లో రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సరే, మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ అవుతుంది లేదా కామన్గానైనా సరే ఈ వీడియో ద్వారా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మీరు రేపటి వీడియోకి ఏవైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే కనుక సజెస్ట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. దాంతోపాటు పాలిటీ కోర్స్ స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో సో మీ యొక్క కోఆపరేషన్ అందరిది ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ కోర్సుకి సంబంధించి కూడా మీరు ఇంకా వేరే కొత్త కోర్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక మన యాప్లో దానికి సంబంధించిన సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.